నాగభూషణ్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భరత్ ఒకటే అడుగుతున్నారు, ఎలక్షన్ కమిషన్ మాన్యువల్ దేశం మొత్తం ఒకటే రకంగా ఉండాలి, ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక మాన్యువల్ ఎందుకు తయారు చేశారని. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక మాన్యువల్ తయారు చేయాల. ఆంధ్రప్రదేశ్లో సిఎస్ని ట్రాన్స్ఫర్ చేయండి, ఇక్కడ అంతా అధికార పార్టీ కొమ్ముగా వస్తున్నామంటే ఇంతవరకు సిఎస్ని మార్చలా. నాగభూషణ్ గారు, సిఎస్ ఎలక్షన్ కమిషన్ నియమ నిబంధనలు అభియోగం చేస్తున్నారు కదా ఆయన. కాదు కాదు సార్, నేనేమంటున్నానంటే వాళ్ళు ఏదో మేము చెప్తున్నాము వాళ్ళు మారుస్తున్నారు, ఇది మాది కదా ఆయన చెప్పేది భరత్ గారు అల్టిమేట్ గా. అందుకే చెప్తున్నాం అసలు మెయిన్ చెట్టు మొదలు ఓట్లు ఇన్వాలిడ్ విషయంలో సడలింపులు వై ఓన్లీ ఆంధ్రప్రదేశ్. మీరు వినండి, ఆయన భారతదేశ్ ఆంధ్రప్రదేశ్ గురించి చెప్తున్నా సార్, ఆయన భారతదేశం గురించి ఎత్తాడు కాబట్టి నేను చెప్తున్నా. ఒక్క పాయింట్ నా మాటనండి. ఇప్పుడు ఒరిస్సాలో బీజేపీ ఎమ్మెల్యే బ్యాలెట్ బాక్స్ పగలగొట్టాడని చెప్పి జైలు వేశారు. ఇక్కడ పిన్నెల రామకృష్ణారెడ్డి ఎందుకు జైలు వేశారు? దానికి ఆన్సర్ చెప్పమనండి. జైలు వేసే ముందు కోర్టు రిలాక్సేషన్ ఇచ్చింది కదా జైలు వేయడానికి. ఒకటి కోర్టు తర్వాత కదా సార్, నేను ముందు కోర్టు తర్వాత రూల్ అనేది కాదు. ఈవీఎం పగలగొట్టడం మీద మీరు ఇక్కడ సిస్టమ్ ఏం చేస్తుంది? సిఎస్ గారు చూడలేదా అంత పెద్ద బాక్స్ పగలకుండా ఇమీడియట్ గా డైవర్ట్ చేయొద్దు రామకృష్ణ గారు, డైవర్ట్ చేస్తారు. పాయింట్ వ్యాలిడ్ ఓట్స్, ఇన్వాలిడ్ ఓట్స్. కోర్టు కంటే అసలు మీరు ప్రవర్తించిన విధానాలు చూడండి, అక్కడ తీసుకొచ్చి ఎంత రిగ్గింగ్ చేశారు. ఇవాళ ఇన్వాలిడ్ ఓట్స్ విషయంలో నన్ను మీరు ఇందాక కూడా నా వాయిస్ వాయిస్ తప్పితే మా వాయిస్ వెంటలా మీరు ఎట్లా మాట్లాడుతున్నారు నాగభూషణ్ గారు? మిమ్మల్ని పిలిచి మీ వాయిస్ వినకుండా ఉండటం కోసం కాదు, మీరు ట్రాక్ తప్పి మాట్లాడుతున్నారు. మీరు ట్రాక్ తప్పారు కాబట్టి నేను ట్రాక్ లోకి తీసుకొస్తున్నా. మీరు కన్వీనియంట్ గా మాచర్లకి ఈవీఎం మిషన్ మీద డైవర్ట్ చేస్తున్నారు. నా పాయింట్ ఏంటంటే ఇన్వాలిడ్ ఓట్ల విషయంలో ఎలక్షన్ కమిషన్ ఆంధ్రప్రదేశ్ విషయంలో భిన్నమైన లైన్ తీసుకుంది అనే దానికి సమాధానం. నేను ఒకటి చెప్తానండి సార్, వెరీ సింపుల్ లాజిక్. ఇందాక వాళ్ళ సజ్జల గారు ఏం మాట్లాడారు? ఏదండి ఫైట్ చేయలేని వాళ్ళు అడిగిందని చెప్పండి. ఎవరు బీజేపీ నాయకులు ఇది అలవాటు, అడిగిన తప్ప మిగతా అన్ని చెప్తుంటారు, మళ్ళీ మధ్యలో వస్తేనే వేరే అంటారు. అరే కాదు సార్, డైరెక్ట్ పాయింట్ కాదు ఇది అలా ఎవరైనా చెప్తారా? ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పారు? మీనా గారు ఒకటే చెప్పారు సింపుల్గా, ఎవరైనా లోన్ కూడా చేస్తే తీసుకెళ్ళి జైల్లో వేస్తామని. అంటే ఇప్పుడు ఆయన కౌంటర్ ఇవ్వాలి కదా. ఆయన ఒక సజ్జల రామ సలహాదారుడు అయ్యిండు, సీనియర్ అయ్యిండు. ఆయన సజ్జల ఏం మాట్లాడాడు? ఎలక్షన్ కమిషన్ ఆయన మీద యాక్షన్ ఏం తీసుకుంటారు? తర్వాత నా పాయింట్ ఒకటే, వ్యాలిడ్ ఓట్ విషయంలో మిగతా రాష్ట్రాలకు ఒకటి, ఆంధ్రప్రదేశ్కి ఒకటి ఉందా లేదా? ఉంటే ఏంటి, లేదు అయితే ఎందుకు లేదు చెప్పండి. నేను చెప్తాను సార్, మీకు ఒకటి చెప్తానండి సార్, ఏది చేసినా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్, స్టేట్ ఎలక్షన్ కమిషన్, కోర్టు ఎలాంటిదో అది కూడా అంతే. వాళ్ళకి ఏం చేయాలో బాగా తెలుసు, వాళ్ళ పద్ధతిలో వాళ్ళు చేస్తారు. ఇక్కడ వీళ్ళు కాదు కదా చెప్పాల్సింది. వీళ్ళకి అనుకూలంగా చాడు ఒక రకంగా, అనుకూలమైన చాడు ఇంకో రకంగా. ఇవాళ వాళ్ళకి నిజంగా ఆయనకి పడతాయన్న నమ్మకం ఉంటే ఇంత రాద్ధాంతం చేయాలని అవసరం లేదు కదా. భరత్ గారికి ఎందుకు భయం? ప్రశాంతంగా ఇంటికి వెళ్ళి 3 రోజులు టెన్షన్ వదిలేసి. రైట్. రామకృష్ణ గారు మీ దగ్గర రామకృష్ణ గారు మేమేం చేస్తున్నాం సార్?